అందరికీ ప్రైజ్ ద లార్డ్. వివాహం ఆలస్యం అవుతుందా? ఉద్యోగం రాదేమో అని నిరాశలో ఉన్నవా? ప్రార్థనలు ఫలించట్లేదని అనిపిస్తుందా? అయితే విను. బైబిల్ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ మాట రాసింది అపోస్తలుడైన పౌలు జైల్లో ఉండగా రాశాడు. ఆయన పరిస్థితి బాలేదు, జడ్జిమెంట్ని ఎదుర్కొన్నాడు. నెక్స్ట్ ఫ్యూచర్ ఏందో క్లారిటీ లేదు. కానీ ఆయన పరిస్థితిని చూసి మాట్లాడలేదు, దేవుని స్వభావాన్ని చూసి మాట్లాడాడు. ఎందుకంటే ఆయన విశ్వాసం పూర్తి స్థాయిలో దేవుని పైన ఉంది. ఆయన దేవునిలో అంతగా స్థిరపడ్డాడు. నేను కాదు, ఆయనలో నేనున్నాను అని నిశ్చయంతో. అందుకే ఆయన చెప్పగలిగాడు ఆనందించండి అని. ఈరోజు మనం కూడా దేవునితో సహవాసంలో, విశ్వాసంలో, నమ్మకంలో స్థిరంగా ఉన్నప్పుడు ఇది కాకపోతే ఇంకొకటి దేవుడు మంచిదే ఇస్తాడని నిరీక్షణలో ఆనందించగలం. మన సిచ్యువేషన్ ఎలాంటిదైనా కావచ్చు, కానీ మన ఆధ్యాత్మిక స్థితి మరణాన్ని జయించిన దేవునిలో స్థిరంగా ఉంటే ప్రతి బలహీనతలో కూడా మనం ధైర్యంగా చెప్పగలం, ప్రభువులో నేను ఆనందిస్తాను అని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.